పరుచూరు రమేష్, శ్రీ గణేష్ ఉత్సవ సమితి కార్యాధ్యక్షుడు. అనంతపురంలో 1983 నుండి సామూహిక శ్రీ వినాయక చవితి ఉత్సవములు నిర్వహించబడుతున్నాయి. 43వ సంవత్సరపు వేడుకలు ఈ సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైనాయి. ఈరోజు ఉదయం శ్రీ బాలగంగాధర తిలక్ గారి విగ్రహమునకు పుష్పమాల ధారణ గావించి ఓం పతాక ఆవిష్కరణ, ఓం మహాలక్ష్మి పూజ నిర్వహించి, శ్రీవారి మండప పూజ నిర్వహించి వినాయక చవితి ఉత్సవాలను అనంతపురం నగర మేయర్ శ్రీ వసీం మహమ్మద్ గారు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంత ప్రచారక్ గారు శ్రీ జనార్దన్ గారు, ఇతరులందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అనంతపురం డిప్యూటీ మేయర్ శ్రీమతి వాసంతి సాహిత్య గారు, శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, శ్రీ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలు ప్రారంభం చేయడం జరిగింది. వైవిధ్యభరితమైన విగ్రహముల కదలికలు గల ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమం ఈరోజు నుండి 30వ తేదీ వరకు, శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు వివిధ విద్యుత్ దీప కాంతులతో ఆడియో క్యాసెట్కు అనుగుణంగా విగ్రహముల కదలికలు గల ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ అవకాశాన్ని భక్తాదులందరూ సద్వినియోగం చేసుకోవాలి అని శ్రీ గణేష్ ఉత్సవ సమితి సవినయంగా అందరినీ ఆహ్వానిస్తున్నది. ఈ 43వ సంవత్సరం వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా ప్రవేశ ద్వారం వద్ద ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయం గోపురం నమూనాను నిర్వహించడం చాలా విశేషంగా భక్తాదులను ఆకర్షిస్తున్నది. అదేవిధంగా బొంబాయి మహానగరం నుండి తెప్పించిన శ్రీవారి పెద్ద విగ్రహము భక్తాదులను విశేషంగా ఆకర్షించుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తాదులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ గణేష్ ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా శ్రీ గణేష్ ఉత్సవ సమితి అందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నది.